హాయ్ ఫ్రెండ్స్, సేమియా మిక్చర్ ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా ఒక బౌల్లో కొద్దిగా సేమియా వేసుకోవాలి, కొన్ని వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె స్టవ్ పైన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు సేమియాని ఉడికించుకోవాలి. చూడండి, ఇక్కడ సేమియా అనేది ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక స్టెయినర్లో వేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి కొన్ని నార్మల్ వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. వాటర్ వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. ప్లేట్లో వేసుకొని కొద్దిగా చల్లారబెట్టుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా చల్లారిన తర్వాత కొద్దిగా బియ్యం పిండిని వేసుకోవాలి. బియ్యం పిండిని వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా బియ్యం పిండిని వేసుకొని ఇలా పొడి పొడిలాగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాతకి సేమియాని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ సేమియా అనేది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ కరివేపాకు ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ప్లేట్లోకి వేసేసుకుందాము. ఇప్పుడు కొన్ని ఎల్లిపాయలని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ మనకు ఎల్లిపాయలు అనేది మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ప్లేట్లోకి వేసేసుకుందాము. ఇప్పుడు కొన్ని పల్లీలను ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ పల్లీలు అనేది మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి వేసేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా కారా బూందీ వేసుకోవాలండి. కారా బూందీ ఎలా తయారు చేసుకోవాలో నేను ఛానల్లో పెట్టాను ఫ్రెండ్స్, వెళ్ళి చూడండి ఒకసారి. ఇప్పుడు స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి, కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. అంతేనండి, ఎంతో టేస్టీ ఉండే సేమియా మిక్చర్ రెడీ. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. బై బై.